మాతృదేవోభవ. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనము చేరెను ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనీనదే అయిన తల్లడిలంబలి లేదు తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్ తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 764వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. చెక్కిన బొమ్మ చెక్కుటయు షేక్స్పియర్ కవిత్వంలో ఉండే విశేషాలు చెప్పుకుంటున్నాం మనం. ఇప్పటికీ ఎందుకు ఆంగ్ల సాహిత్యం అనగానే ఆయన పేరు ముందుగా ఎందుకు చెబుతారో మనకు అర్థమవుతుంది. ఏ కళారంగంలోనైనా చిరకాలం నిలబడాలి అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. చెక్కిన బొమ్మ చెక్కుటయు చెప్పిన మాటయ చెప్పుచుండుటల్ చిక్కదనమ్ము వీడుటయు చేయని సత్కవి ఒక్క సూత్రమందక్కట వాని నాటకములన్నిటి తత్వమిమర్చలేము. చేజిక్కని దొంగ ప్రేక్షకుల చిత్తమెవాని విహార వీధియవు. చెక్కిన బొమ్మ చెక్కడు. ఒక పాత్ర ఉన్నట్టుగా ఇంకో పాత్ర ఉండదు. చెడ్డ పాత్రలైనా మంచి పాత్రలైనా ఏదైనా మంచి పాత్ర కూడా ఒక పాత్రలో ఇంకో పాత్ర ఉండదు. చెడ్డ అంతే, మంచి చెడ్డల మిశ్రమం అంతే. అలా మన రామాయణంలో ఉంటుందండి గొప్ప విశేషం. మన రామాయణంలో ఉంటుంది, విశ్వనాథ వారి పాత్రల్లో ఉంటుంది. 1000 పడగల నవల్లో ఎన్ని పాత్రలు ఉంటాయో ఏ పాత్ర ఇంకో పాత్రలో ఉండదు. దేనికి దానికే ఓ ప్రత్యేకత. ఓ చిన్న పసిరిపాము రూపంలో ఉండే పసిరిక పాత్ర కూడా పెద్ద ప్రత్యేకత. అసలు అది చాలా ఆసక్తికరమైన పాత్ర ఆ నవల్లో. అది గొప్ప బ్రహ్మ సృష్టి అంత ప్రజ్ఞ ఉంటే తప్ప అది చేయలేరండి మరొకరు. అది మన విశ్వనాథకి సాధ్యమైంది. చెప్పిన మాట ఏ చెప్పుచుండుటను. కొంతమంది కవులు, మీరు పండితులు ప్రసంగాలు వింటే ఊత పదాలు చాలా వచ్చేస్తాయి. అక్కడి నుంచి అనుకరణ మొదలైపోతుంది. ఇలా అనుకరించలేని ధోరణిలో ప్రసంగం చెప్పగలిగిన వాడే నిజమైన వక్త. మేము కూడా అది ఇంకా నేర్చుకోవలసిందే. ఇతరులు అనుకరించే ధోరణిలో ఉండకూడదు మన ప్రసంగం. తరచు అవే మాటలు, అవే చలోక్తులు, అదే వాక్య నిర్మాణం, ఒకే మాట ఒక 100 సార్లు వస్తూ ఉండడం. అలాగా అటువంటి అంటూ అర్థమైపోతుంది వినేవాడు. ఇదంతా గ్యాప్ ఫీలింగ్, పాదపూరణ అర్థం, ఆలోచన రావట్లా. అది విషయం. ఇవి ఎదుగుతున్న కొద్దీ ఇటువంటివి బయటపడుతూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం ద్వారా సవరించుకోవాలి. ముఖ్యంగా ప్రసంగ శైలి బాగుండాలి అంటే, రచనా శైలి బాగుండాలంటే వచనాల్లో పానుగంటి వారి సాక్షి ఉపన్యాసాలు చదివి తీరాలండి. అవి నిజానికి ఉపన్యాసాలు కావు, ప్రసంగాలు, మన రచనలే, ప్రసంగ వ్యాసాలే. చదివి తీరాలి. ఆ భాషా ప్రవాహం ఎప్పటికప్పుడే కొత్తగా. ఒకచోట ఒక విషయాన్ని గురించి ఒక చోట చేసిన వర్ణన ఇంకో చోట ఉండదు. అదే విషయం మళ్ళీ వస్తే ఇంకో వర్ణన ఉంటుంది. ఎంతో ప్రజ్ఞ అవసరం. అందుకే ఎప్పుడు కవి, పండితుడు, ప్రవక్త ఎవరైనా సరే, ఏ రంగంలో మనం ఉన్నా సరే అధ్యయనం బాగా ఉండాలి. ఇవాళ దురదృష్టవశాత్తు అదే లోపించింది. సరే ఏదో ఫోన్లో చూస్తున్నారు, వింటున్నారు, అవి ఎంత టిట్బిట్స్, అవన్నీ చిన్నవి, చిన్న చితక అప్పడాలు ఒడియాలు. అలా 2 నిమిషాలు 3 నిమిషాలు వింటే ఏం తెలియదు. ఏదో కాలక్షేపాలు పనికొస్తాయి కానీ దానివల్ల ప్రజ్ఞ ఏం పెరగదు. పైగా ఓ దానికోసం తీయాలంటే ఆ ఫోన్లో 100 వెతకాలి. అదే పుస్తకం అనుకోండి, మనకు కావాల్సింది హాయిగా తీసుకోవచ్చు, ఎంతసేపైనా చదువుకోవచ్చు. ఈ పైకి కిందికి తిప్పే పని లేదు, కళ్ళు దెబ్బతింటాయనే ఇబ్బంది లేదు. అది గొప్పతనం. అంటే ఆ కాలపు కవులు షేక్స్పియర్ అని, పెద్దనాథులని, విశ్వనాథ వరకు, శ్రీశ్రీ కూడా చాలా చదివేవారు. ఖాళీ సమయం అంతా వాళ్ళు అధ్యయనాన్ని కేటాయించారు. వైజాగులో ఓ దోమ కుడితే అగణిత వైజాగు దోమలు అశ్వత్థామలు అన్నాడంటే శ్రీశ్రీ. ఆ దోమలు అశ్వత్థామతో పోల్చాడు అంటే ఆ అశ్వత్థామం పాల్గొన్న సౌప్తిక పర్వం ఎంత చదివాడండి. చదవకపోతే ఆ మాట వస్తుందా? ఎంత పాండిత్యం అసలు శ్రీశ్రీది. భావాలు సరే ఆధునికం, సామ్యవాదం, అది వేరే విషయం. అభివ్యక్తిగా ఉపయోగించిన భాష అంతా ప్రాచీనమే.
అదే మరి ఆ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రేమించే వాళ్ళు ఆయన భావాలను వ్యతిరేకించిన భాషను ప్రేమించారు. హరోం హర అని కదలండి, హరోం హర అని కదలండి బ్రహ్మాండంలా అనుకున్నారు. ఈ రకంగానైనా భగవన్ నామస్మరణ చేసేయడం అని కొంతమంది సంతోషించారు. కానీ దానికే ఉంది. ఇదే ప్రజ్ఞ. ఆ ప్రాచీనతను విడిచిపెట్టకుండానే ఆధునికతను అందుకోగలగడమే సమన్వయ ప్రజ. తిరుపతి వెంకట కవులు సాధించారు దాన్ని షేక్స్పియర్ సాధించాడు. ఎలా సాధించగలిగాడు? అదే ఈ కవి ఇక్కడ వ్యంగ్యంగా చెబుతున్నాడు. చేజిక్కని దొంగ ప్రేక్షకుల చిత్తమే వాని విహారవేది. చిక్కని బొమ్మ చెక్కుటయు, చెప్పిన మాట ఏ చెప్పుచుండుట, చెక్కదన్నము వీడుటయు చేయని సత్కవి. ఒక్క సూత్రముంది అక్కట వాని నాటకములన్నిటి తత్వం విమర్శలేము. తిక్కన గారు అనగానే మన నాటకీయత అంటాం. ఏదో నన్నయ్య గారు అనగానే 3 రకాల లక్షణాలు చెబుతాం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, అక్షర రంజిత, ప్రసన్న కథా కవితార్థయుక్తి. అలా కొన్ని ఖచ్చితమైన లక్షణాలు షేక్స్పియర్కి చెప్పలేమండి. చెబితే ఒక 4-5 చెప్పాలి. మన దగ్గర కూడా అలా చాలామంది ఉన్నారు. ఒకటి చెప్పడానికి వీల్లేదు. అలసాని పెద్దన కవిత్వంలో ఏముంటుందంటే ఒక మాటలో చెప్పడం కష్టం అండి. తిక్కన గారంటే నాటకీయత అని చెప్పేయచ్చు. అలసాని పెద్దనకు అలా చెప్పలేము. అందులో చాలా ఉన్నాయి. తెనాలి రామకృష్ణ అసలు ఎంతకు దొరకడు, చెక్కడు దొరకడు, కదలడు వదలడు. తెలుగు సినిమాలన్నీ వస్తాయి వాడికి. తెనాలి రామకృష్ణుడు ప్రజ్ఞ ఇది అని మనం చెప్పలేమండి. పాండురంగ మహత్యం చదివితే ఊరికి బయట చెలోక్తులను పనికిమాలిన కథలు వినడం కాదు. పాండురంగ మహత్యం చదివితే ఇది తెనాలి రామకృష్ణుడి ప్రజ్ఞాన్ని తీర్మానించడం కష్టం అండి. అనేక ప్రజ్ఞలు ఉన్నాయి అందులో. శబ్దం అంటే శబ్దం, అర్థం అంటే అర్థం, ఊహ అంటే ఊహ, కొత్తదనం అంటే కొత్తదనం, చమత్కారం అంటే చమత్కారం, కథా నిర్వహణ చాతుర్యం అంటే నిర్వహణ చాతుర్యం, ప్రతిదీ. అన్ని ఆశ్వాసాల పాండురంగ మహత్యంలో ప్రతిపద్యం అద్భుతంగా ఉంటుంది. ఆనాటి నుడికారాలు, జాతీయాలు, సామెతలు, కథలు అమ్మో చాలా వాడేస్తాడు. అసలు పాండురంగ మహత్యానికి ప్రతిపదార్థంతో వ్యాఖ్యానం రాయడం చాలా కష్టం. అందుకే చాలామంది లఘుటేకలు రాసి ఊరుకున్నారు. ఎందుకంటే కొన్నిటికి అసలు వివరణలు దొరకవు. ఆ కాలం నాటి ఆటలు, సంప్రదాయాలు, పాటలు, అప్పుడు కొన్ని వర్గాల్లోనే ఇళ్లలో వాడుకలో ఉండే మాటలు అవన్నీ వచ్చేసాయి. పాలుకురు సోమనాథులది అంతే. బసవపురాణం చదివితే పిచ్చెక్కినట్టు ఉంటుంది ఒక్కోసారి ఆ శబ్దాలకి. ఆ కాలం నాటి వాడుకలు అవన్నీ మనకు తెలియవు. అసలు కొన్ని పదాలకు అర్థం చెప్పడం కష్టం. ప్రత్యేక నిఘంటు ఉండాల్సిందే. నన్ను చూడు కుమార సమూహంలో ఉంటాయి. అలాగా సామాన్యమైన ప్రజ్ఞలు కావు ఇవి. వాళ్ళవేనా మనమేనా? షేక్స్పియర్ వాళ్ళవేనా, ఇటు మన తెలుగు కవులవేనా? సామాన్యమైనవి కాదండి. ఎందుకు షేక్స్పియర్ ఇలాగా ఒక పాత్ర ఉన్నట్టు కాకుండా రెండో పాత్ర అంతకంటే భిన్నంగా, అలాంటి ప్రవృత్తి అయినా భిన్నంగా ఎందుకు చిత్రించగలిగాడంటే ప్రేక్షకుల చిత్తమే వాని విహార వీధియు చేజిక్కని దొంగ అన్న మాటల్లో చెబుతున్నాడు ఇక్కడ సాగర ఘోషకవి. ఆ కాలంలో షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఆయన మారు వేషంలో వెళ్ళి జనం మధ్యలో కూర్చునిబట్ట తన నాటకం ప్రదర్శిస్తూ ఉంటే నిజానికి రచయితకు పెద్ద సన్మానం చేసేస్తారు, కనపడితే చేయించుకునేవాడు కాదు. నా నాటకం గురించి జనం ఏమనుకుంటున్నారో నాకు కావాలి, నాకు సన్మానాలు కాదు ఎంతసేపు, పైన వేదిక మీద చెప్పే మాటలు నమ్మడం కాదు. సన్మాన సభలో అందరూ గొప్ప మాటలే చెబుతారు. కిందికి దిగాక ఆయన మీరు గురించి చాలా గొప్పగా చెప్పారని, ఏం చేస్తాం చెప్పగా ఏదో ఏడుస్తున్నాడు కదా అని చెప్పానంటాడు. దొంగ నాటకాలు ఇవన్నీ. షష్ఠిపూర్తి సభలు, సన్మాన సభలు నమ్మడానికి వీల్లేదు. ఎలా ఉంటుందో తెలియదు. అదేదో వేదిక మీద మొహమాటాలు ఉంటాయి తప్పనిసరిగా. పైగా అదొక ధర్మం కూడా. వేదిక మీద ఏం తిడతామండి, మనిషిని ఆయనకి సన్మానం జరుగుతుంటే ఆయనలో లోపం చెప్పడం అది అనౌచిత్యం కూడా. అసలు విషయాలు అక్కడ బయటపడవు. అందుకే జనంలో కూర్చున్నవాడు, వెనకాల కూర్చున్నవాడు ఏడ్చినట్టుంది పాత్ర నేనైతే ఆయన ఎవడన్నా వ్యాఖ్యానిస్తే తరువాత నాటకంలో అదే రకమైన పాత్ర నిర్మాణం చేయవలసి వస్తే ఈ మార్పులు చేసేవాడు. వాడు మళ్ళీ తర్వాత నాటకం చూసినప్పుడు అరే భలే కనిపెట్టాడైనా భలే ఉంది అని వెంటనే ఒక ఆసక్తిగా చూసేవాడు. ఇది గొప్ప విచిత్రం. ఇది మనం ఉన్న రంగాల్లో, ముఖ్యంగా కళాత్మకమైన రంగాల్లో మనం వృద్ధిలో రావాలి అంటే ప్రజల శైలిని మనం అందుకోగలగాలి. ప్రజాకర్షణ అనేది మన కవిత్వానికి, మన కళలకి దక్కాలంటే ఈ ప్రవృత్తి చాలా అవసరం. ఎంతసేపు బహిరంగ సభలు, ఆర్భాటాలు, షష్ఠిపూర్తి సంచికలు, సన్మాన సంచికలు, మనమే ఫోన్లు చేసి పద్యాలు చెప్పడం కవి పెద్ద కర్మ ఇది. నా మీద పద్యం చెప్పండి, నా గురించి వ్యాసం రాయండి. ఎలా అడుగుతారో నాకు అర్థం కాదు అసలు. నా గురించి వ్యాసం రాయమని ఆ కవి అడగడం ఏంటండి? రాయాలంటే రాస్తారు, లేకపోతే లేదు. అవేవో ఓ సంచికాయన వేయడం, అవన్నీ ఓ చోట వేసుకుని చూసుకోవడం. మళ్ళీ ఎవడో చదవడు దీన్ని. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన వాళ్ళ ఊరికి అట్ట చూసి పక్కన నడుస్తారు. ఎందుకంటే అది వాళ్ళది కాదు.
ఆయన కావ్యమైనా చదువుతారు కానీ షష్టిపూర్తి సంచికలు చదవలేరండి ఎవరును. అవన్నీ ప్రకటనలే ఉంటాయి సగం. ఏదో ఒకటి వేసుకున్నా మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వడం. వాళ్ళు గొడవ లేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి అసలు అక్షరాలు రావు తెలుగు. మా తాతగారు పుస్తకం అన్నం తప్ప ఏం తెలియదు వాళ్ళకి, అంతే. మొత్తం వ్యర్థమైపోతుంది ఇదంతా ఈ సంచికల కారణంగా. ఊరికే ముద్రణ కాలుష్యం అంతే. దాని నిండా చెంబులు గ్లాసులు ప్రకటనలే, ఇంకా ఉయ్యాళ్ళు మంచాలు పరుపులు దిళ్ళు. ఇంకా అయిన వాళ్ళని ఏదో పట్టుకోవడం, ఏదో ఆయన చచ్చిపోతుండే ఫోన్లే అని ప్రకటన ఇచ్చారండి. దానివల్ల వాడికి కలిసి రాదు. ఎందుకంటే ఈ పుస్తకం ఎవడో చూడని, తద్వారా తన దగ్గర సోఫా ఎవడో కొండని వాడికి తెలుసు. అన్ని మొహమాటాలే. ఈ కృత్రిమత్వంలో బతుకుతున్నామండి మనం. షేక్స్పియర్ అలా కాదు. నా కవిత్వానికి నిజంగా జనంలో ఆదరణ రావాలని నేను జనంలోకి వెళ్ళాలి అని రహస్యంగా వెళ్ళి వెనకాల కూర్చుని ప్రేక్షకుల వ్యాఖ్యానాలు విని వాళ్ళు మెచ్చుకున్నా సరే నొచ్చుకున్నా సరే రెండూ దృష్టిలోకి తీసుకుని తగిన మార్పులు చేసుకునేవాడు. ప్రేక్షకుల చిత్తమే వాని విహార వీధియో అన్న మాటలో సాగర ఘోష కవి మనకి వ్యంగ్యంగా ఆ విషయాన్ని చెప్పాడు. వాళ్ళ మనస్సుల్లో ఈ మనస్సే ఈయనకి విహార వీధి అంటే వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకుని వాళ్ళు ఆకట్టుకోవాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి మార్పులు తర్వాత రచనలు చేసేవాడు. అందువల్ల ఆయన చిరకాలం నిలబడగలిగే రచనలు చేయగలిగాడు. సృష్టికి మూలము ఆది దైవము అయినటువంటి గణపతిని గురించినటువంటి ఋగ్వేద స్తోత్రంలో గణానాం త్వా గణపతిగం హవామకే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనం. కవీనాం కవి అన్నారు చూడండి. కవిం కవీనాం. గణపతిని కవి అనడం ఏమిటండి? గణపతి ఏం కవిత్వం రాశాడు? వ్యాసుడు చెబుతుంటే భారతాన్ని రాశాడు. అది ఆయన కవి ఎలా అంటే లేఖకుడు. సృష్టికి మూలంగా గణపతిని భావన చేసి నిర్విఘ్నంగా సృష్టి సాగడం కోసం ఆ దైవాన్ని కవిగా చెప్పింది వేదం. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. ఎందుకంటే సృష్టికర్త ఎలా ఆలోచిస్తాడో కవి అలా ఆలోచించాలి. బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలో చేసిన సృష్టిని మీరు గమనించండి. చెక్కిన బొమ్మ చెక్కడు, చెప్పిన మాట చెప్పడు, చిక్కదనం విడిచిపెట్టాడు. లోకంలో మీరు మనుషుల్ని గమనించండి, అసలు ఏమీ చదవక్కల్లా. ఊరికే మనకి తెలుసున్న వాళ్ళ గురించి మనం ఒక అరగంట ఆలోచిస్తే ఒక భిన్న రకాల ప్రవృత్తులు కలిగిన వాళ్ళు 25 మంది మన చుట్టూ ఉంటారు. మన చుట్టూ ఉన్నారు 25 మంది. మన ఇంట్లోనే ఉన్నారు 4-5 భిన్న రకాల ప్రవృత్తులు. మంచి అనలేం, చెడ్డ అనలేం, రెండూ మిశ్రమమే, రెండు కలిసిపోతాయి. ఇలా ఆలోచించారు ఇందాక, ఇప్పుడు ఇలా ఆలోచిస్తారేమిటి ఏమో తెలియదు. అదివరకు అలా ఉన్నారు మనతో, ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమిటి? మనలో ఏం తేడా లేదు కదా, వారిలో ఎందుకు తేడా వచ్చింది? వారిలో ఏదో వచ్చింది, మనకేం తెలుసు? ఇదేనండి పాత్ర సృష్టిలో కవి తీసుకోవలసిన జాగ్రత్త. లోకమ్మ మించి లోకమ్మ వీడి రసమ్ము లేదు అన్నారు విశ్వనాథ్. అందుకనే లోకమ్మ వీడి రసమ్ము లేదు. అందుకే లోకం అర్థం కాని వాడి కావ్యం అర్థం కాదు. సాహిత్యం మాట్లాడినా ఆధ్యాత్మికత మాట్లాడినా లోకాన్నే పునాదిగా చేసుకుని మాట్లాడాలి. కేవల శ్లోక జ్ఞానంతో చేసే ఉపన్యాసం ఎప్పుడు ఛాందసోపన్యాసమే. లోకజ్ఞానం దానికి జోడించాలి. శంకరాచార్య అలా చేశారు. వేదాంత నిండి మనం చూడండి, ఉపదేశ సాహస్రిలో ఉపదేశ గ్రంథములో ఉన్న నిర్వికల్పానంద స్వామి వ్యాఖ్యానం రచించారు. దానికి తాత్పర్యాలు రాశారు. ఎన్ని ఉదాహరణలు చెబుతారో అవన్నీ లౌకికం. ఎక్కడో స్వర్గలోకంలో ఉదాహరణ కదా మన దగ్గర ఉండేవి, మరి అదంతా లౌకికం కదా. విచిత్రంగా కొంతమంది ఏమిటో ఆధ్యాత్మికంలో లౌకికం ఏమిటండి? ఆధ్యాత్మికం అంటే లౌకికమేనమ్మా, లోకం అర్థంగానే దేవుడు ఎలా అర్థమవుతాడు? లోకాన్ని అర్థంగా చేసుకోకుండా లోకేశ్వరుణ్ణి అర్థం చేసుకుంటామా? సాధ్యమా? లోకేశ్వరుని అర్థం చేసుకుందుకు ఉన్న ఒకే ఒక మార్గం లోకం. లోకం అంటేనే చూపు. లుక్ అనే ధాతువు చూడండి మీరు, సంస్కృతంలో ఇంగ్లీషులో కూడా అంతే. లుక్ చూడడమే ఇది మన చూపు. ఆ పాత్రలు అలా ఉంటాయి. అందుకే ఆయన అలా సృష్టించబట్టే లోకంలో పాత్రల్ని అందులో పెట్టబట్టే లోకంలో చదువుతున్న వాళ్ళకందరికీ వాళ్లే కనిపిస్తున్నారు. భారతం సరిగ్గా అంతే. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నకుత్రచిత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ఎలా చూసేవాళ్ళకి అలా కనపడుతుంది భారతం. ప్రతి పాత్ర ప్రతి మనిషి ఇందులో ఉన్నాడు అన్నాడు. అసలు ఇందులో లేని మనుషులు లోకంలో కూడా లేరు అని వ్యాసులు చెప్పడం చాలా ధైర్యం అండి. ఇది మరో కవి మరో ఋషి కూడా ఆ పని చేయలేడండి. వాల్మీకి కూడా అనలేదండి ఆ మాట. ఇందులో లేని మనుషులు లోకంలో కూడా లేరన్నాడు ఆయన. అంటే అంత గొప్పది భారతం, అంత విస్తృతమైందని. అన్ని పాత్రలు పెట్టేశాను నేను, ఇక ఇంతకుమించి లోకంలో ఎవడో ఉండడం అంట. నిజంగానే భారతాన్ని 1800 భాగాలు టీవీలో చెప్పిన మనిషిగా నేను చెబుతున్నాను.
భారతంలో ఉన్న కొన్ని పాత్రలు, కొన్ని ప్రవృత్తులు ఇంకా లోకంలో లేవండి. భారతంలో జరిగిన కొన్ని ఘట్టాలు మంచివేనా చెడ్డవేనా ఇంకా లోకంలో జరగడం లేదండి. చెడ్డ కూడానండి. అంత తీవ్రంగా ఇంకా జరగడం లేదండి. అంత సృష్టి చేశాడు ఆయన. అలాగనే సృష్టి అంటామా చరిత్ర, దాన్ని అలా చిత్రించాడు. అది మహాకవుల యొక్క ప్రజ్ఞ. అందుకే ఏ పాత్రను పరికించినా ఆ పాత్రే మనకు మనమునే కనపడటం. ఆ పాత్రలోన మన లోపములు పాపములను రూపము దాల్చు. సరిగ్గా కావ్యం వల్ల ప్రజ్ఞ ఇది, ప్రయోజనం ఇది. కావ్యం యశసి అర్ధవిదే శివేతరక్షతయే సద్యఃపర నిర్వృతయే కాంతా సంయుతతయా ఉపదేశయుజే అని చెబుతారు. కావ్యం యశస్సు కలిగిస్తుంది. కవికి కాదు, పాఠకులకు కూడా. కావ్య పరిజ్ఞానం బాగా ఉన్నవాడు లోకంలో బాగా మాట్లాడతారు. వాళ్ళ వృత్తులు వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యవహార విదే వ్యవహార జ్ఞానం కలిగిస్తుంది. అర్ధకృతే ప్రయోజనాలు నెరవేరుస్తుంది. అనేక ప్రయోజనాలు నెరవేరుతాయి కావ్యాలు చదివితే. ఇవాళ కావ్య పరిజ్ఞానం లేక, కావ్యాలు పాఠ్యపుస్తకాల్లో లేక, పరీక్షల కోసం చదివే 10,000 బిట్లు 20,000 తిట్లు, క్వశ్చన్ బ్యాంకులు, ఆన్సర్ ట్యాంకులు చదవబట్టే యువతరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావ్యాలు చదివితే చేసుకోరండి. అలాగా అనేక ఆలోచనలు ఉంటాయి. అందులో భిన్న మానస ప్రవృత్తులు ఉంటాయి. తన ప్రవృత్తి ఏ పాత్రకు సరిపోతుందో చూసుకుంటాడు. ఆ పాత్రను కనీసం కొంతకాలం ఆదర్శంగా తీసుకుంటాడు. అది అలా ఆగింది కదా, ఆ పాత్ర చనిపోకుండా చూస్తే మంచి జరిగింది కదా, ఆ పాత్రకు నాకెందుకు జరగదు అని విశ్వాసం వస్తుంది. ఇవాళ ఏమీ లేదు. కనీసం తల్లిదండ్రులు లేరు దగ్గర చెప్పుకుందామంటే హాస్టల్లో ఉంటాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మరి సీలింగ్ ఫ్యాన్కి చెప్పుకోకపోతే ఏం చేస్తాడండి? చెప్పుకున్నాడు అంతిమంగా. కుర్రాళ్ళు అనుకోవలసిన పనే ఉందండి. తల్లిదండ్రుల దోషం, నడుపుతున్న వాళ్ళ దోషం, మొత్తం సమాజం బాధ్యత వహించాలి. యువతరం ఆత్మహత్యలకు వాళ్ళు కాదండి నేరస్తులు. పోనీ ఒక వయస్సు వచ్చాక 25 ఏళ్ళు వచ్చేయండి, ఇంకెంతకాలం చెబుతాం, వాడు చూసుకోవాలి కదా అంటే అది వేరే విషయం. అబ్బాయి 15 ఏళ్ళ కుర్రాన్ని పట్టుకెళ్ళి హాస్టల్లో పారేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా అంటే నీ అభివృద్ధి కోసమే. వాడికి ఏం తెలుసునమ్మా అవన్నీ? చిన్న దుఃఖం వస్తే తల్లి పొత్తిళ్లలో పట్టుకుని ఓదార్చాల్సిన బిడ్డను తీసుకెళ్లి హాస్పిటల్లో బారేస్తున్నారు, హాస్టల్లో బారేస్తున్నారు. వాళ్ళకి ఏకాకితనం వచ్చేలేదా, ఒంటరితనం. ఆ చదువు, ఆ ఒత్తిళ్లు వాళ్ళు తట్టుకోలేరు. ఆ బళ్ళో ఉపాధ్యాయులేమో ఎంతసేపు మార్కులు తప్పితే ఇంకేం చెప్పలేరు. వాళ్ళు అనడానికి వీల్లేదు. వాళ్ళ పై యాజమాన్యాలు అలా ఉన్నాయి. ఆ యాజమాన్యము సుఖంగా లేని వేళ మొత్తం బ్లాక్ మనీ అంతా బయటపడుతోంది. చక్కగా సర్దేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇలాంటి వాళ్ళ కోసమే పెట్టింది మోడీ గారు ఈ చట్టాన్ని. ఎక్కడికక్కడ సర్దేస్తున్నారండి. అన్నీ బయటపడతాయి. పాపం ఎప్పుడు దాగదు. ప్రజలను ఏడిపించుకుని సంపాదించిన వాడు సొమ్ము మొత్తం కరిగిపోతుంది, అనుమానం వెళ్ళా. బొజ్జ కరిగినట్టే. ఇంత చేసి ఏం సాధించారండి? పిల్లల మీద ఇంత ఒత్తిడి తెచ్చి 30 ఏళ్లుగా ఇంగ్లీష్ మీడియం, ఎంసెట్, ఇంజనీరింగ్, టెక్నో స్కూల్స్, స్పెషల్ కోచింగులు, ఐఐటి కోచింగులు, 6వ తరగతి వాడికి ఐఐటి కోచింగ్ మీద ఏం సాధించారండి? ఆత్మహత్యలు, హత్యలు తప్ప. ఈ మొత్తం చదువుకునే వేళల్లో ఒక్కడు కొత్తగా సైన్స్లో కనిపెట్టిన విషయం ఒక్కట్లేదే. ఒక్క పరిశోధనలో భారతీయుడి పేరు వినపడడం లేదే. 30 ఏళ్లుగా ఎంపీసీ అని చంపేశారు జనాన్ని. అందుకే ఎప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సింది. 5వ తరగతి నుంచి 15వ తరగతి వరకు, ఆ ప్రాథమిక దశ దాటిన దగ్గర నుంచి డిగ్రీ అయ్యే వరకు తప్పనిసరిగా అతను తెలుగు సాహిత్యం చదివి తీరాలి. అలా అయితేనే మేము చేర్పిస్తాం. మాకు మార్కుల కంటే మానవత్వం ముఖ్యం, ర్యాంకుల కంటే సంస్కారం ముఖ్యం. ఈ భావన తల్లిదండ్రుల్లో కలిగితేనే విద్యార్థులు బాగుంటారు, విద్యా వ్యవస్థ బాగుంటుంది. తల్లిదండ్రులు ఏది కావాలంటే అది ఇవ్వడానికి విద్యా సంస్థలు వాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 4 డబ్బులు, వ్యాపారం, పేరు తప్పితే వాళ్ళకి వీటితో నిమిత్తం వల్ల వాళ్ళు దీనికి వ్యతిరేకం కూడా కాదు. మేమెందుకు వద్దుంటామండి నాతోనే అన్నారు చాలామంది. వాళ్ళు ఎందుకు వద్దుంటారండి? నిజంగానే ఏది జనానికి కావాలో వాళ్ళు దాన్ని అందిస్తారు. జనం సారా కావాలంటే సారాయే అందిస్తారండి. సారా కొట్లే పెరుగుతాయి, తాగేవాళ్ళు పెరిగితే సారా కొట్లు పెరుగుతాయి, వ్రతం చేసేవాళ్ళు పెడితే సత్యనారాయణ స్వామి ఆలయాలు పెరుగుతాయి. దానికి ఎవరిని అనుకోవాల్సిన పనే ఉందండి? జనం అభిరుచి, జనాభిరుచిని బట్టే ఉంటుంది ఏదైనా. జనం అభిరుచి అంతా ధనం మీద ఉన్నప్పుడు దానికి సంబంధించిన దుకాణాలే వస్తాయి. అప్పుడు సత్యనారాయణ వ్రతం కూడా వ్యాపారం అయిపోతుంది. ఎందుకంటే జనానికి కావాల్సింది అంతే ప్రయోజనాలు. భక్తి అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ప్రయోజనం కావాలి. వ్రతం చేయగానే ఏదో జరిగిపోవాలి. అనేకపోయిన వ్రత పురోహితులు కూడా మహత్తులో చెబుతారు, మానవత్వం చెప్పరు. ఎందుకంటే ఏదో జరిగిపోవాలని ఆశిస్తున్నారు వాళ్ళు. జరిగిపోతుందన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. ఏం జరగదు నిజానికి. అప్పుడు ఆశ్చర్యపోతారు. అసలు దేవుడి మీద నమ్మకం పోతుంది. ఈ సృష్టి మొత్తం మీద నమ్మదగిన విషయం ఏదైనా ఉంటే దేవుడు ఒక్కటే. ఇంకెవరిని నమ్మలేం మనం, దేవుడు తప్ప. ఆ దేవుడి మీదే నమ్మకం కోల్పోతే బతుకు దేనికి? అలాగే వస్తున్నాయి పరిస్థితులు. నేను
మన ప్రయోజనాలు ఆశించి గుళ్ళోకి వెళ్ళడం, ప్రయోజనం ఆశించి ఉపవాసం చేయడం, ప్రయోజనం ఆశించి దీపం పెట్టడం, ప్రయోజనం ఆశించి వ్రతం చేయడం వస్తే ఆ ప్రయోజనం నెరవేరకపోతే అది ఆ దేవుడు లేడనే అనిపిస్తుంది. దేవుడు ప్రయోజనాల కోసం లేడమ్మా, ప్రపంచం కోసం ఉన్నాడు. దేవుడు ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. దేవుడు ఊరికే మన స్వార్థ ప్రయోజనాల కోసం లేడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానఘన రూపిణి, పరాకాశ పరానిష్ఠ ప్రజ్ఞ, పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానఘన రూపిణి, ధ్యానధ్యాతృ ధ్యేయ రూప విజ్ఞానఘన రూపిణి. అమ్మవారు విజ్ఞానఘన రూపిణి, ప్రజ్ఞానఘన రూపిణి, ప్రయోజన రూపిణి అని అనలేదు ఎక్కడ. ఈ ప్రయోజనాలు ఆశించడం అనేసి ప్రజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఆశించాలి మనం, అప్పుడు బాగుంటుంది. అందుకే పూర్వం షేక్స్పియర్ ఉన్న కాలంలో ఆ కావ్యాలు చదివినప్పుడు, అక్కడ మన అష్టదిగ్గజ కావ్యాలు చదివినప్పుడు ఇక్కడ ఆత్మహత్యలు జరగలేదండి. నాటకాల్లో జరిగే షేక్స్పియర్ నాటకాల్లో జీవితంలో జరగల. అదే కవి సాధించిన గొప్ప ప్రయోజనం. ఏ కవులైనా కళాకారులైనా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాత్ర ఎందు మన లోపములు పాపములను రూపము దాల్చు. మన లోపాలు ఆ పాత్రలో కనపడుతున్నాయి, మనం చేసిన పాపాలు అందులో కనపడుతున్నాయి. వాళ్ళకి శిక్ష పడిందనగానే మనకు భయం వస్తుంది, అయ్యో మనము ఇంతే అనమాట, జాగ్రత్త పడాలి. కనీసం తప్పు చేసిన వాడు, చేపల్యాలకు లోనివాడు అక్కడి నుంచైనా జాగ్రత్త పడతాడు. భార్యను మోసం చేశాడు, ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడు, వాడికి ఒకసారి ఇలాంటి కావ్యాలు, రామాయణాలు, భారతాలు, ఈ కావ్యాలు చదివితే అందులో అలా పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి బాగా అర్థమైతే అక్కడి నుంచైనా మానేస్తాడు. కనీసం ఆ ఇల్లాలు సంతోషిస్తుంది. చాలామంది భర్తలు చేసిన పాపాలని భార్యలు క్షమించబట్టే ఇంకా వాళ్ళని గురుస్తున్నాయి లోకంలో. ఎన్ని క్షమించారండి, ఇంకా ఇప్పుడు ఏమిటండి. పూర్వం చూసాం, మా కళతో మహానేరాలు ఘోరాలు క్షమించారమ్మా. ఆ స్త్రీలకి ఈ దేశంలో ఉండే సముద్రాలన్నీతో వాళ్ళ కాళ్ళు గడిగిన ఈ జాతి చేసిన పాపం పోదు. ఈ పురుష జాతి చేసిన పాపం ఇక్కడ ఉన్న సముద్రాల నీళ్ళన్నీ ఆ ప్రాచీన కాలపు స్త్రీల కాళ్ళు గడిగినా పోదండి. సముద్రాలు సరిపోవండి. అన్ని ఘోరాలు నేరాలు పడ్డారు, మా కళ్ళతోనే చూసాం. క్షమించినవి మామూలు విషయాలు కాదు. పైగా ఘోరాలు నేరాలు క్షమించి ఈ భర్తలకి వృద్ధాప్యాలు వస్తే చెయ్యకూడని సేవలన్నీ చేశారండి. పరమ అసఖ్యకరమైన సేవలన్నీ చేశారండి. తన్ని తిట్టి కొట్టి ఏడిపించిన మొగుళ్ళకి. ఏమా స్త్రీలు వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రపంచంలో ఉండడం, వాళ్ళు పీల్చారు అనబడుతున్న గాలి పీల్చడం, వాళ్ళు తిరిగారు అన్న నేల మీద తిరగడం నాకు ఆనందంగానే ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళు గుర్తొచ్చి, నా కళ్ళతో చూసిన వాళ్ళు, నా చెవులతో విన్నవాళ్ళు, నా కళ్ళతో పుస్తకాల్లో చదివిన వాళ్ళు, ఆ స్త్రీలు చాలండి ఈ దేశాన్ని ఎప్పటికీ కాపాడడానికి. వాళ్ళ సౌశీల్యం, వాళ్ళ పాతివృత్యం, వాళ్ళ సంస్కారం, వాళ్ళ సగనం చాలండి. అది మనకి ఊరికే వస్తుందా? ఎన్ని క్షమించారు. ఎందుకని అనేక రకాల కావ్యాలు చదువుకున్నారు. సీతాదేవి సహించిందమ్మా, దమయంతి ఎన్ని కష్టాలు పడిందమ్మా, ఇలాగే అనుకునేవారు మా చిన్నతనంలో. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు చనిపోలేదండి. ఆశ్చర్యం, అంత ధైర్యంగా బతుకున్నారండి. హీరోయిన్స్ అంటే వాళ్ళండి. అర్ధనగరంగా తిరిగి బట్టల దుకాణాలు ప్రారంభించే వాళ్ళు కాదండి హీరోయిన్స్ అంటే. జీవితంలో కష్టాలను తట్టుకుని నిలబడిన వాళ్ళు హీరోయిన్స్. వాళ్ళని ఆరాధించాలి మనం. అది కావ్య ప్రయోజనం. ఇప్పుడు షేక్స్పియర్ కవిత్వాన్ని గురించినటువంటి ప్రశంసని ఇంచుమించు చివరి దశకు తీసుకొస్తూ కవి ఓ మాట అంటున్నాడు మత్త కోకిల వృత్తంలో. వియ్యమందెను వాని గంటము భిన్నమానస వృత్తితో నెయ్యమైనను కయ్యమైనను నిష్ఠగా నడిపించెడిన్. వియ్యమందెను వాని గంటము భిన్నమానస వృత్తితో నెయ్యమైనను కయ్యమైనను నిష్ఠగా నడిపించెడిన్. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగన్. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగన్. తీయ మాటల చేదు చేష్టల తీర్చన క్లియోపాత్రలన్. వియ్యమందెను వాని గంటము భిన్నమానస వృత్తితో నెయ్యమైనను కయ్యమైనను నిష్ఠగా నడిపించెడిన్. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగన్. తీయ మాటల చేదు చేష్టల తీర్చన క్లియోపాత్రలన్. ఆయన గంటం భిన్న మానస వృత్తితో విజయం పొందింది, ఉయ్యాలవారైంది. అంటే రకరకాల మనఃప్రవృత్తులను చిత్రించాలి కవులు. షేక్స్పియర్ ఆ పని చేశాడు. ఇక్కడే ఒక్క మాట మనం చెప్పుకోవలసింది ఏమిటంటే, పాశ్చాత్య కవుల కవిత్వానికి మన వ్యాస వాల్మీకాదుల కవిత్వానికి ఉండే ఒక ప్రధాన భేదం, మానసిక సంఘర్షణని పాశ్చాత్య కవులు చాలా బాగా సృష్టించారండి. నేను చదవడం వల్ల అర్థమైందే కాకుండా ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసిన పెద్దల ద్వారా నేను ఖచ్చితంగా తెలుసుకునే ఈ మాట రాశాను కావ్యంలో.
వాళ్ళు చాలా బాగా చిత్రించారండి, కానీ పరిష్కారాలు చెప్పలేదండి. హేమ్లెట్ ఉదాహరణ. ఒక రాజు, అతను చనిపోతాడు, అతని భార్యకేమో రాజు భార్యకేమో రాజు తమ్ముడితో సంబంధం. వీళ్ళిద్దరూ కలిసి రాజుని చంపేస్తారు. ఈ హేమ్లెట్ ఎక్కడో చదువుకుంటూ ఉంటాడు. అక్కడెక్కడో ఉండగా అతనికి తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఏమిటంటే తల్లి మాతాచ వ్యభిచారిణి. ఇంతకంటే ఘోరం లేదు సంతానానికి. భార్యా రూపవతి శత్రు, మాతాచ వ్యభిచారిణి, పితాచ రుణవాన్ శత్రు, పుత్రశత్రురపండిత. భార్య అందమైందైతే భర్తకు శత్రువు అన్నారు. ఎందుకనలేదు, భార్య లోపం కాదు ఇది, భర్త అస్తమానం అనుమానిస్తాడు. అందం శాపం అయిపోతుంది. అందుకే చెప్పారు భార్యను అవమానిద్దామని కాదు. మాతాచ వ్యభిచారిణి, తల్లి ప్రవర్తనలో దోషం ఉంటే ఇంకా కొడుకు కూతురు లోకంలో తలెత్తుకు తిరగలేరండి. చాలా కష్టం అండి అది. అందుకే ఎదిగిన పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో. అలాగే పితాచ రుణవాన శత్రువు, ఓ తండ్రి ఉంటాడు మహానుభావుడు, ఏమి సంపాదించకపోగా ఓ 4-5 లక్షలు అప్పు చేసి మీకేమి ఇయ్యలేకపోయాను నాయన అప్పులు చేసి పోతాడు, చచ్చిపోతాడు ఈ పెద్ద కొడుకు. పితాచ రుణవాన శత్రువు, పుత్రశత్రురపండిత. కొడుకులు కూతుళ్ళు కూడా దృష్టిలో పెట్టుకో. చదువురాని కొడుకు ఉంటే ఆ తండ్రికి అంతకంటే శత్రువు ఇంకొకడు లేడు. ఏం చెప్పుకోలేడు వాడి గురించి. మీ వాడు ఏం చేస్తున్నాడంటే పరువు కాపాడుకోవడం కోసం ఎంఏ అంటాడు. ఎంఏ అంటే విన్నవాళ్ళు ఎంఏ అనుకుంటాడు. లేదు, ఎంఏ అంటే మళ్ళీ అదే, ఏం చదివాడు అదే చదువుతున్నాడు. ఏం చేస్తాం మరి, ఏం చెప్పుకోవాలి? ఈ పరిస్థితి కల్పించకూడదండి. కానీ హ్యామ్లెట్కి ఆ పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు. హ్యామ్లెట్ సంఘర్షణ, ఆ స్త్రీ సంఘర్షణ, ఈ మరిదిగారి సంఘర్షణ, రాజ్యంలో కొంతమంది తెలుసున్న మంత్రుల సంఘర్షణ, ఇదంతా చిత్రించాడు. కానీ పరిష్కారం చెప్పాల. అదే మన కవులు వాల్మీకి వ్యాసాదులు ఇలాంటి ఘట్టాలే రామాయణ భారతాల్లోనూ ఇతరత్ర కావ్యాల్లోనూ అక్కడక్కడ కనపడినా చెడు ఓడిపోయినట్టు, మంచి జయించినట్టు, ధర్మానికి జయం కలిగినట్టు చిత్రించారు. తద్వారా మనుషుల్లో ఒక విశ్వాసం కలిగింది. అటువంటి అపూర్వ భారతీయ సాహిత్యానికి నమస్కారం చేద్దాం. అందులో ఒక భాష అయిన తెలుగులో మనం మాట్లాడదాం.